6 దశాబ్దాల పాటు విశేష సేవలందించిన మిగ్-21 ఎయిర్క్రాఫ్ట్స్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఘనంగా ఈరోజు వీడ్కోలు పలికింది. చండీగఢ్లో జరిగిన ఫేర్వెల్ సెరమనీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సిఎన్ఎస్ అడ్మిరల్ దినేష్ తదితరులు హాజరయ్యారు. 1963లో తొలిసారిగా ఐఏఎఫ్లో చేరిన మిగ్-21 ఎయిర్క్రాఫ్ట్ ఈరోజు చివరిసారి నింగిలోకి ఎగిరింది. వీటిని డిస్మాంటిల్ చేయనున్నారు. కాగా మిగ్-21 స్థానాన్ని భర్తీ చేసేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్స్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఇవి పలు స్క్వాడ్రన్లలో సేవలు అందిస్తున్నాయి. వచ్చే నెల అడ్వాన్స్డ్ వెర్షన్ తేజస్ MK-1Aను హాల్ లాంచ్ చేయనుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ సర్ఫేస్ వంటి మల్టీ మిషన్ క్యాపబిలిటీస్ వీటి సొంతం. స్వయం సమృద్ధే లక్ష్యంగా ఆర్మీ ముందుకు సాగుతోంది. గుడ్ బై మిగ్-21.